చిన్న అంటే రకరకాల ఇవన్నీ చిన్న చిన్న కారణాలు కానీ హ్యూమిలియేషన్ చేస్తారు అసెంబ్లీకి వెళ్తే అని ఆ పార్టీ. నేను అనే పాయింట్ ఏంటంటే ప్రజల పక్షాన నిలబడే పబ్లిక్ లైఫ్లో ఉండే వ్యక్తి అనివార్యంగా వీటిని ఎదుర్కోవాల్సిందే. యూ కెనాట్ స్టాప్ ఇట్. ఇవాళ నేను మాట్లాడుతున్నాను, కింద కామెంట్లు నన్ను హ్యూమిలియేట్ చేయడం లేదా? నోటికి వచ్చినట్టు కామెంట్ చేస్తున్నారు. అసలు ఒక దశలో మా మిస్సెస్ ఉండి అసలు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు యూట్యూబ్లలో ఆపేరాదు అంటే నువ్వు కామెంట్లు చేయడం ఆపేయాను నేను. ఎందువల్ల పబ్లిక్ లైఫ్లో ఉన్న వాడిపైన ఖచ్చితంగా అంటారు, దాన్ని ఎవ్వడూ ఆపలేరు. సో అందువల్ల ఇవాళ కేసీఆర్ ఒక్కడే మీరు మోడీని అంటలేరా? మీరు నరేంద్ర మోడీ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడండి, కింద కామెంట్లు తెలుస్తాయి. అసలు దేశ ప్రధానమంత్రి కూడా అంటున్నారు కదా, ట్రంప్ను ఈ ప్రపంచమంతా తిడుతుంది కదా. సో ఇందులో పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళు మమ్మల్ని ఎవరూ అనకూడదు అంటే అది సాధ్యమయ్యే పని కాదు. అది ఒక రాజకీయ నాయకుడే కాదు, సినిమా హీరో కావచ్చు, క్రికెటర్ కావచ్చు. విరాట్ కోహ్లీ అంత గొప్ప బ్యాట్స్మెన్ ఒక రోజు ఆడకపోతే కింద జనం ఎట్లా కామెంట్ చేస్తారు? ఒక్క సినిమా చిరంజీవి లాంటి వాడు కూడా ఓ సినిమా సరిగా ఫెయిల్ అయితే ఆ సినిమా పైన ఆయన మీద ఎంత కామెంట్లు వేస్తారు. మెగాస్టార్ను వదలరు, సూపర్ స్టార్ను వదలరు, క్రికెటర్ను వదలరు కదా. అందువల్ల ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి ఎవరో ఏదో అంటారని వెనకాడడం వల్ల ఉపయోగం లేదు. సో అందువల్ల ఎస్, సభలో డెఫినెట్గా అటాక్ చేస్తారు, హ్యూమిలియేట్ చేస్తారు, అవమానిస్తారు, ఇవన్నీ తెలిసిందే కదా. సో ఇది 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 ప్రతిపక్ష నేతలు ఎదుర్కోలేదా కేసీఆర్? నేను ప్రజల దగ్గరికి వెళ్తున్నా, ప్రజలతోనే ఆన్సర్ చేస్తున్నా అని చెప్తారు కదా సార్. ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చు, తప్పలేదు. ప్రజల దగ్గరికి వెళ్ళడాన్ని అసెంబ్లీకి పోవడానికి ప్రత్యామ్నాయం కాదు కదా. అసెంబ్లీకి వెళ్ళడానికి ప్రజల దగ్గరికి వెళ్ళడానికి మధ్య ఎక్కడ కాంట్రడిక్షన్ ఏం లేదు కదా. అసెంబ్లీకి వెళ్ళాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి. సో ఏం జరుగుతుంది? ఎస్, అందరికీ తెలుసు నిన్నేం జరిగిందో అంతకన్నా ఎక్కువ జరుగుతుంది. సో మూకుమ్మడిగా మీద పడతారు. వీళ్ళకు కూడా 39 మంది సభ్యులు ఉన్నారు కదా. కేసీఆర్ ఒక్కడే కాదు కదా, ఒంటరి కాదు కదా కేసీఆర్. సో కేసీఆర్ ఎప్పుడు 39 మంది ఎమ్మెల్యేలు ఉంటారు కదా. సో ఈ ఐస్ బ్రేకింగ్ ఎప్పుడో ఒకసారి జరగాల్సిందే కదా. ఇవాళ కాకపోతే రేపైనా ఎల్లుండైనా వెళ్ళినప్పుడు అనివార్యంగా ఉంటుంది, ఉండకూడదు, నేను కూడా ఒప్పుకుంటాను. సో ఆ రకమైన ఔదార్యాన్ని ప్రదర్శించాలి. కాంగ్రెస్ పార్టీ కూడా గెలిచిన పొజిషన్లో ఉన్నది కనుక వ్యక్తిగతంగా కేసీఆర్ పైన అటాక్ సమంజసం కాదు. ఇప్పుడు నేను ఆయనకు చిన్న ఇరుకైన ఛాంబర్ ఇచ్చినప్పుడు తప్పని ఓపెన్గా చెప్పాను, ఇక్కడే కూర్చొని చెప్పాను. అది తప్పు, అది అలాంటి పద్ధతి సరైనది కాదు. అధికారంలో ఉన్నవారు ఆ రకమైన మ్యాగ్నానిమిటీని ప్రదర్శించాలి, కానీ రాజకీయాలు అలా ఉండవు కదా. సో రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో తాను ఎదుర్కొన్న పరిస్థితి గుర్తు రాకుండా ఉండదు కదా. సో అందువల్ల ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి తమను చావు దెబ్బతీసి తమ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలందరినీ లాక్కొని కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టుకోలేలా చేసిన ప్రయత్నం మర్చిపోతారా కాంగ్రెస్ పార్టీ? సో అది సాధ్యమా? కాంగ్రెస్ పార్టీ తరఫున 2014లో గెలిస్తే వాళ్ళని లాక్కునే, 2019లో గెలిస్తే వాళ్ళని లాక్కునే కాంగ్రెస్ పార్టీ బతకనిచ్చిండ్రా? సో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎదుర్కొంటారు. సో మనము చేసిన పనులు మనను వెంటాడకుండా ఉంటాయా? సో దానికి ప్రిపేర్ అయిపోవాలి. అందువల్ల సభలో ఏదో అంటారని, సభలో ఎదుటివాడు దాడి చేస్తాడని సభకు దూరంగా ఉండడం అది స్ట్రెంగ్త్ను తెలియజేయదు, అది వీక్నెస్ని తెలియజేస్తుంది. అందులో కేసీఆర్ లాంటి వ్యక్తి ఇలాంటి అవమానాలు, ఇలాంటి చీత్కారాలు ఆయన ఎన్ని ఎదుర్కొన్నాడు తెలంగాణ ఉద్యమకాలంలో. ఇదేమన్నా కొత్తనా కేసీఆర్కు? కేసీఆర్కు వైఫల్యము కొత్త కాదు, కేసీఆర్కు అవమానము కొత్త కాదు, కేసీఆర్కు చీత్కారాలు కొత్త. కేసీఆర్ అనేకసార్లు చెప్పాడు కదా, ఉద్యమ కాలంలో ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాం, ఎన్నిసార్లు అన్నాడు అన్నమాట. సో అందువల్ల ఇవాళ 10 ఏళ్ళ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఎదురువాడు ప్రత్యర్థులు దాడి చేస్తారంటే చేయదా? ప్రజాస్వామ్యంలో అనివార్యం కదా. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించాలి సిద్ధే కదా. రైట్ సార్. సేమ్ టైంలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. కృష్ణా జలాలు, కాళేశ్వరం, ఈ